కాకికి తన పిల్లలంటే చాలా ఇష్టం. కాని పేదరికంతో ఉండటం వల్ల తన పిల్లలకి కావలసినవి కొనివ్వలేకపోతుంది. ఒకరోజు, ఏంటమ్మా నువ్వు రోజు ఇలా మాకు గంజినీళ్ళే పోస్తావా? అన్నం తిని ఎన్ని రోజులవుతుంది? నువ్వు కొంచెం మాపై జాలిపడవా? ఒరేయ్, నువ్వు ఉండరా, పాపమమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది. ఆ పక్కనే చూడు, వాళ్ళింట్లో అమ్మా నాన్న తమ పిల్లలకు ఎలాంటివి కొని పెడుతున్నారో. వాళ్ళకి డబ్బుంది కాబట్టి అలా కొనిస్తున్నారు. మనకి డబ్బు లేదు కదా, అందుకే పాపం అమ్మ ఏం చేయలేకపోతుంది కాదమ్మా? అవునాన్నా, మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. మీరు కూడా గొప్పగా బ్రతికే రోజొస్తుంది. ముందీ గంజి తాగేసి స్కూల్కెళ్ళండి. రేపటికి మీకు మంచి భోజనం తయారు చేస్తాను అంటూ కాకి తన పిల్లల్ని స్కూల్కి పంపింది. వాళ్లు వెళ్లిన తరువాత వాళ్ల గురించి ఆలోచిస్తూ బెంగపెట్టుకుంది. పాపం నా బిడ్డలు రోజూ భోజనం తినాలనుకుంటున్నారు. వాళ్లకి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఈరోజు వాళ్ళు స్కూల్ నుండొచ్చేలోపు వాళ్లకు ఆహారం సిద్ధం చెయ్యాలి. కాని ఇంట్లోనేమో ఏమీ లేవు. ఒకసారి ధనవంతుల ఇంటికి వెళ్లి ఏదైనా పనుందేమో అడుగుతాను అంటూ కాకి తన ఇంటికి కాస్త దూరంలో ఉన్న ధనవంతుల ఇంటికి వెళ్తుంది. మురికివాడలో నివసిస్తున్న కాకి ధనవంతురాలైన పిచ్చుక ఇంటికి చేరుకుంది. కాకిని చూసిన పిచ్చుక చిరాకు పడింది. ఎవరమ్మా నువ్వు? కాస్త దూరంగా ఉండి మాట్లాడు. ఏం కావాలి నీకు? నిన్నిక్కడికెవరు రానిచ్చారు? అది కాదమ్మా, ఏదైనా పనుందేమోననిక్కడికొచ్చాను. కాస్త పనుంటే చెప్పండమ్మా, అన్ని పనులు చేస్తాను. తిండికి గతిలేని దాన్ని. మీరు పని కల్పిస్తే నా బిడ్డలకి తిండైనా పెడతానమ్మా. కాస్త జాలి చూపించండి. చిచి, ఏంటమ్మా నువ్వు? ఇక్కడేం పనిలేదు, వెళ్ళిపో ఇక్కడ్నుండి. మా ఆయనొచ్చారంటే కోప్పడతారు. మీరు తొందరగా వెళ్ళిపోండి. అది కాదమ్మా, అది లేదు గిది లేదు, వెళ్ళమ్మా అంటూ మొహం మీద తలుపేసి వెళ్ళిపోతుంది పిచ్చుక. కాకి దిగులు పడుతూ అక్కడే ఉంటుంది. ఇక మెల్లగా తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఏంటంటా, ఆవిడ మనింటికెందుకొచ్చింది? ఏదైనా పనుందేమోననొచ్చిందండి. ఏ పని లేదని పంపించేశాను. అరే, పనిలో పెట్టుకోవాల్సింది కదా. ఆ వంటపాత్రలు కడగడానికి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. మన పాపని కూడా చూసుకునే వాళ్ళు లేరు. ఇంట్లో నీకు సాయంగా ఉంటుంది. అలాగే వంటలు చేయడానికి కూడా సాయపడుతుంది కదా. మీరూరుకోండి, అలాంటి వాళ్లను అస్సలు నమ్మకూడదు. ఆవిడ మొహం చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? దొంగతనాలు చేసేదానిలా ఉంది. ఆవిడ ఎక్కడ్నుండొస్తుందో తెలుసా? ఆ పక్కనున్న మురికివాడ నుండి. ఆవిడ దగ్గరికి వెళ్లగానే ఒకటే కంపు. భరించలేకపోయాననుకోండి. అలాంటి వాళ్లని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అవునవును. ఏంటవునవును? నన్నెగతాళి చేస్తున్నారా? లేదే, నువ్వు చెప్పింది నిజమంటున్నాను. భార్య ఏం చెప్పినా తలూపడమే కదా భర్త పని. అదే చేస్తున్నాను. అది ఎగతాళెందుకవుతుంది? సరే, ఇక మీ పని మీరు చూసుకోండి. అలా రిచ్ కాకి పిచ్చుక ఇంటి లోపల మాట్లాడుకోవడాన్ని కాకి గమనిస్తుంది. ఆ మాటలు విన్న కాకికి కన్నీళ్లాగవు. వెంటనే పరుగున తన ఇంటికొస్తుంది. సాయంత్రం అయ్యాక స్కూల్కి వెళ్లిన పిల్లలు ఇంటికి చేరుకున్నారు. అమ్మా అమ్మా, మాకు సరైన బట్టలు లేవు. అందరూ మమ్మల్ని అదోలా చూస్తున్నారు. మేం రేపటి నుండి స్కూల్కి వెళ్ళమమ్మా. నీతో పాటు మేం కూడా ఏదైనా పనికొస్తాం. అప్పుడు మనకు డబ్బులు బాగా వస్తాయి కదా. ఆ డబ్బుతో మనం మంచి భోజనం తినొచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, బాగా బతకొచ్చు. ఏంట్రా మాటలు? ఊరుకోండి అంటూ కాకి తన పిల్లల్ని ఇష్టమొచ్చినట్టు కొడుతుంది. వాళ్లని చూసి కాకి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రాత్రి కాకికి నిద్రపట్టదు. తన బిడ్డల్ని తలుచుకుంటూ ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది. ఇక రోడ్డుపై వెళ్లేవాళ్లని బిచ్చమడగడం ప్రారంభిస్తుంది కాకి. తినే 2 రోజులైందమ్మా, కాస్త ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యండి బాబూ, ధర్మం చెయ్యండి. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు బాబూ, ధర్మం చెయ్యండి. అలా కాకి అడుక్కుంటూ ఉంటే ఎవరూ ధర్మం చేయడానికి ముందుకు రారు. కొంత దూరంలో పిచ్చుక తన పాపని తీసుకుని వెళ్తూ ఉంటుంది. కాకి ఆ పిచ్చుకని ధర్మం అడుగుతుంది. కాస్త సాయం చెయ్యండమ్మా, మీకు పుణ్యముంటుంది. ఏంటమ్మా నువ్వు? నిన్ను నా దగ్గరికి రావద్దని చెప్పానా? దూరం నుండే అడుగు. సాయం చెయ్యండమ్మా. ఇదిగో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా దగ్గరికి అస్సలు రాకు. చేతిలో డబ్బులేవీ లేవు. అయినా నీలాంటి దానికి అస్సలు సాయం చెయ్యకూడదు. నా కూతురు నా పక్కనే ఉంది. అది నిన్ను చూసి భయపడుతుంది. ముందిక్క నుండి వెళ్ళమ్మా, వెళ్ళు అంటూ పిచ్చుక బిచ్చమడుక్కుంటున్న కాకిని ఘోరంగా అవమానిస్తుంది. తిడుతూనే అక్కడి నుండి పంపించేస్తుంది.
కాకి మళ్ళీ ఏడుస్తూ ఇంటికి చేరుకుంటుంది. 4 ఇళ్లకి వెళ్లి అడుక్కుంటుంటే కాస్తో కూస్తో బియ్యం పెడతారు. ఆ బియ్యంతో తన బిడ్డలకి వేడివేడి భోజనం చేసి పెడుతుంది. ఆహా, ఇలా తిని ఎన్ని రోజులైందో, భలే ఉంది. ఒరేయ్ తమ్ముడు, మనకి మంచి రోజులొచ్చాయిరా, కడుపు నిండా తిను. అమ్మా, నువ్వు తిన్నావా? ఇదిగో తిను. నేను పెట్టే ముద్ద కూడా తినాలి. అలా 2 పిల్లలు తమ అమ్మకు గోరు ముద్దలు పెడుతూ వాళ్లు కూడా తింటుంటారు. తన బిడ్డల్ని చూసుకుంటూ కాకి ఆనందంగా తింటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు పిచ్చుక తన పాపని తీసుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనం వచ్చి పిచ్చుకని గుద్దేస్తుంది. ఘోర ప్రమాదంలో పిచ్చుక పిల్లకు దెబ్బలు తగులుతాయి. పిచ్చుక కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో బెడ్పై ఉంటుంది. పక్కన చూస్తే తన బిడ్డ ఉండదు. అయ్యో, నా బిడ్డకేమైంది? నా బిడ్డ! ఏం కాలేదు లేవే, నువ్వు టెన్షన్ పడకు. ఏవండి, ఏమైందండి? డాక్టర్లు ఏం చెప్పారు? పాపెక్కడుంది? ప్రమాదంలో నీకు కాళ్ళు దెబ్బతిన్నాయే. కొన్ని రోజుల పాటు నువ్వు నడవడం కష్టమని చెప్పారు డాక్టర్. పాపెలా ఉందండి? ఎక్కడుంది? పాపకేం కాలేదు. ప్రమాదం జరిగిన సమయానికి అక్కడ ఆ మురికివాడలో బ్రతుకుతున్న కాకుంది. పాపకి గాయం కాకుండా పట్టుకుంది. ఇప్పుడు కూడా పాప ఆవిడ దగ్గరే ఆడుకుంటుంది. ఏంటండి మీరు ఇలా చేస్తున్నారేంటి? ముందు మీరెళ్ళి మన పాపని తీసుకురండి. దాని దగ్గర మన పాప ఉండడానికి వీల్లేదు. మన స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి? ఆ పేదవాళ్ళెప్పుడూ డబ్బు దోచుకుందామనే చూస్తుంటారు. వాళ్ళని నమ్మడానికి అస్సలు వీల్లేదు. ముందు మీరెళ్ళి పాపని తీసుకురండి. అలా పిచ్చుక కోపంగా చెప్తుంటే రిచ్ కాకికి ఆవేశం కట్టలు తెంచుకుంది. పిచ్చుకని లాగిపెట్టి కొట్టింది. నీ బుద్ధి ఇంకా పోనిచ్చుకున్నావు కాదు కదా. ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన దానికంతా తలాడిస్తూ ఊరుకున్నానే. పేదవాళ్లంటే నీకు ఎంత చిన్న చూపే. నువ్వు కట్టుకున్న నీ మొగుణ్ణి నేను కూడా పేదవాణ్ణే. అదే మురికివాడలో పెరిగి పెద్దయ్యానే. బాగా చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఉద్యోగం చూసి మీ అమ్మా నాన్న నాకిచ్చి నిన్ను పెళ్లి చేశారు. ఏంటండి మీరు మాట్లాడేది? పేదవాళ్లంటే పనికి మాలిన వాళ్లు కాదే, కష్టాల్ని భరిస్తున్న వాళ్ళంతే. వాళ్లని దొంగల్లాగా చూసే నీకు ఏమర్థమవుతుంది వాళ్ల విలువ, వాళ్ల స్నేహం? ఇదిగో, ఇప్పుడు కూడా నీకు రక్తం అవసరమైతే నాది సరిపోదని డాక్టర్ చెప్పారు. అప్పుడు మురికివాడలో ఉన్న ఆ కాకే నీకు రక్తం ఇచ్చి కాపాడింది. ఆవిడ రక్తం ఇప్పుడు నీ ఒంట్లో ఉంది కదా, ఇక నీ ఒంటిని తగలబెట్టుకుంటావా? ఏవండి, దయచేసలా మాట్లాడొద్దు. పాపమావిడ ఇంటికి పనికోసం వస్తే అవమానించి పంపించేశావు. దారిలో బిచ్చమెత్తుకుంటూ ఉంటే మరోసారి అవమానించావు. ఎన్నిసార్లు నువ్వు అవమానించినా నీపై కోపం పెంచుకోలేదు. నువ్వు అన్నిసార్లు ఆవిడని అవమానించినా అవేం మనసులో పెట్టుకోకుండా నీకు సాయం చేసింది. నీ బిడ్డని కాపాడింది. అది పేదవాళ్ల గొప్పతనం. అది నీలాంటి డబ్బున వాళ్లకు అస్సలు రాదు. భర్త అలా మాట్లాడేసరికి పిచ్చుకకి బాధేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఆ విషయం నాకు కాదు, ఆ కాకికి చెప్పు. పిచ్చుక ఏడుస్తూ కాకిని పిలుస్తుంది. కాకి పిచ్చుక వద్దకి వచ్చి కాస్త దూరంగా నిలబడింది. ఇలా దగ్గరికి రామ్మా, నేను చాలా తప్పు చేశాను. నిన్నవమానించాను. పేదదానివని బాధ పెట్టాను. క్షమించమ్మా. అయ్యో, ఏడవకండమ్మా. ఈరోజు నన్ను నా బిడ్డని కాపాడావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? చూడమ్మా, మేము పేదవాళ్లం, సాయానికి వెనకాడని వాళ్లం. కాని ఆ సాయం చేసే భాగ్యం ఆ దేవుడు మాకు కల్పించాడు. అదే మేం చేసుకున్న పాపం. మీరు మీ బిడ్డ బావున్నారు, మాకదే చాలు. నేనింక వెళ్తానమ్మా అని కాకి బయలుదేరుతుంటే పిచ్చుక ఆపింది. ఇకపై నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదమ్మా. ఇక్కడే మా ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండొచ్చు. లేదమ్మా, నాకు పిల్లలు కూడా ఉన్నారు. నేను వాళ్లని చూసుకోవాలి కదా. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లని కూడా ఇక్కడికి తీసుకురా. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. నీ బిడ్డల్ని నేను చదివిస్తాను. మమ్మల్ని కాపాడిన మీకు ఇక ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఎన్ని రోజులు డబ్బు గర్వంతో మాట్లాడాను. నా తప్పు తెలిసింది. క్షమించమ్మా. నా తప్పుని సరిదిద్దుకుంటాను. పిచ్చుక అలా అనడంతో కాకి సంతోషిస్తుంది. ఇక ఇంటికి వెళ్లి తన బిడ్డల్ని తీసుకుని పిచ్చుక ఇంటికి వచ్చేస్తుంది. అందరూ కలిసి ఒకే ఇంట్లో బ్రతుకుతారు. అందరూ ఒకే టేబుల్ పైన భోజనం చేస్తారు. భలే భలే, ఈ వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఇలాంటివి మేమిప్పటి వరకు ఎప్పుడూ తినలేదు.
అవును, చాలా బాగున్నాయి. అయితే ఇకపై రోజు ఇలాంటివే తిందురుగాని కడుపు నిండా తినండి, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోండి, మీ అమ్మకి మంచి పేరు తీసుకురండి. కాకి తన పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తుంది. పిచ్చుక డబ్బు గర్వం లేకుండా కాకి పిల్లల్ని బాగా చూసుకుంటుంది. రిచ్ కాకి ఆ పిల్లలకు ఏం కావాలన్నా కొనిపెడుతూ ఉంటాడు. అలా ఆ కుటుంబం పేద ధనిక అనే భేదం లేకుండా సంతోషంగా జీవిస్తుంది.